నమస్తే. టిఫిన్లోకి ఆ పచ్చడి ఈ పచ్చడి అని ఏ హడావిడి లేకుండా టెన్షన్ లేకుండా ముందే చేసి పెట్టుకోవచ్చు. నెలలు నిలవ ఉంటుందంటే ఇంకేదో పచ్చడి అనుకోవద్దు. అల్లం పచ్చడి మందైతే మామిడి అల్లం అని వాటితో కూడా నిలవ ఉండేలాగా సంవత్సరానికి సరిపడా ముందే పట్టుకుంటారు. ఇది మామూలు అల్లంతోనే చేస్తున్నాను. ముందుగా కొన్ని ఎండుమిరపకాయలు వేపుకోవాలి. చింతపండు, మిరగాయలకి సరిపోయేటట్టుగా సుమారుగా కొంత అల్లం తీసుకోవాలి. అల్లాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇంకా బెల్లం కరిగిపోతే వాటిని వడగట్టుకుంటే అందులో ఉన్న ఏమైనా నలకలు అవన్నీ పోతాయి. మామూలుగా కూడా బెల్లం వేసేసుకోవచ్చు. బెల్లాన్ని అలా ఉడికించుకున్న వాటర్లో అలా వేసుకోవడం వల్ల కొంచెం ఎక్కువ నిల్వ ఉంటుంది. చింతపండును కూడా కొన్ని వాటర్ వేసి వేడి చేసుకుంటే మెత్తగా అవుతుంది మిక్సీ చేసుకోవడానికి. అన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. బెల్లాన్ని ఉడకబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని వేసుకుంటూ గ్రైండ్ చేసేసుకోవడమే. ఇంకా చూసుకుని వేసుకోండి. మరీ ఉన్నాయని కానీ పోసేసుకుంటే మరీ జోరుగా అయిపోతాయి. పచ్చడి అంతా ఎక్కువగా పలసబడిపోతుంది. చూసుకుంటూ పోసుకోండి. ఇదే అల్లం పచ్చడిలో ధనియాలు, పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటారు కొన్ని. ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు అవి వేసుకునే టేస్ట్ కన్నా ఇలా నార్మల్గా చేసుకుంటేనే అల్లం పచ్చడి బాగుంటుంది. పెసరట్లోకి అల్లం పచ్చడి బాగుంటుంది. పచ్చిమిరకాయలతో కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే పచ్చిమిరకాయలతో చేసుకోవచ్చు. అల్లం పచ్చడి బాగుంటుంది. పిల్లలు కూడా ఎక్కువ అల్లం పచ్చడి ఇష్టపడతారు. వాళ్ళకి సాస్ లాగా ఉంటుందేమో, తీయగా కారంగా. ఇంకా పచ్చడి అయిపోగానే దోశ వేసుకుంటాం. ఎలా ఉందో గబగబా చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా అని. చట్నీ ఈ చట్నీ అని చూసుకునే కన్నా ఒక అల్లం పచ్చడి చేసి పెట్టుకొని ఇలా టిఫిన్స్ తొందరగా రెడీ అయిపోతాయి మార్నింగ్ టైంలో. పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. అల్లం చట్నీతో టేస్ట్ చూసేస్తాం. తెలిసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చట్నీతో అయితే ఏ టిఫిన్ ఇష్టంగా తినలేరు. అల్లం చట్నీ ఉంటే మాత్రం ఇడ్లీలు కూడా ఇష్టంగా తింటారు. దోశ అయితే చెప్పనవసరం లేదు. పచ్చడి అయితే బాగా కుదిరింది. మీరు కూడా చేసుకోండి అల్లం పచ్చడి. మీరు కూడా చేసుకోండి. మీ పిల్లలు ఏ టిఫిన్ వదిలిపెట్టకుండా ఇష్టంగా తింటారు.